నమస్కారం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలిశారు. కేసీఆర్ ఆయన అధికారం కోల్పోయిన తర్వాత ఏదో బాత్రూంలో జారిపడటం వల్ల ఆయనకి హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయాల్సి వచ్చింది అని యశోద హాస్పిటల్ డాక్టర్లు చెప్పారు. అది కూడా కంప్లీట్ అయిన తర్వాత ఆయన మళ్ళీ వాకర్ సహాయంతో నడవటం కూడా మనకి వీడియోలు రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఆయన బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెబితే ఆయన తన ఇంట్లో బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. ఆయన హాస్పిటల్లో ఉండగానే చాలామంది నాయకులు వచ్చి పరామర్శించిపోయారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ని పరామర్శించడానికి రాలేదు. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు ఆయన ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటే ఇప్పుడు ఆయన కేసీఆర్ని పరామర్శించడానికి వెళ్ళారు. ఒక మనిషి ఆరోగ్యం బాగలేనప్పుడు పరామర్శించడంలో తప్పేమీ లేదు. కానీ ఆ సంఘటన జరిగిన ఇన్ని రోజులుగా పరామర్శించేది, మనిషి పూర్తిగా కోలుకున్న తర్వాత పరామర్శించేది అని చాలామంది అడుగుతున్నారు. ఇది ఏంటి అంటే ఆయన పరామర్శకి వచ్చాడని మనమైతే అనుకోలేము. ఆయన పరామర్శకు కాదు వచ్చింది. ఇప్పుడు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అయిపోయాడు. జగన్మోహన్ రెడ్డికి కూడా ఆ పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ కనపడుతూ ఉన్నది, కళ్ళకు కట్టినట్టు కనపడుతూ ఉన్నది. నాయకులు తిరుగుబాటు చేస్తున్నారు, ఓటర్లు దూరం అయిపోతున్నారు, ప్రభుత్వం మీద పట్టుపోయింది, ప్రభుత్వంలో ఏం చేయాలో అర్థం కాదు, రాజకీయంగా విఫలమైపోయాడు. ఇన్ని రకాల సమస్యల్లో జగన్మోహన్ రెడ్డి చిక్కుకుపోయి ఉన్నాడు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కాంబినేషన్లో ఒక ఉప్పెనలాగా రాబోతున్నది అని చెప్పి ఆయనకి పూర్తిగా అర్థమైపోయి ఉన్నది. అందుకని ఇంతకాలం ఏం చేశాడు అంటే తెలంగాణలో సిట్టింగు ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఇవ్వటం వల్ల కేసీఆర్ ఓడిపోయాడు. కాబట్టి మనం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగులు దాదాపు 94 మందిని తీసేసి కొత్త వాళ్ళకి ఇచ్చి గెలుద్దామని ప్లాన్ వేశాడు. ఇప్పుడు అట్లా మారుస్తూ ఉంటే అందరూ తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. అందుకని ఈ కొత్త తలనొప్పులు వచ్చేసినాయి. ఇప్పుడు ఏం చేయాలి? కేసీఆర్ చేసినట్టు మళ్ళీ చేయాలా? తను కూడా చేయాలా? లేదు కొత్తగా ప్రయోగం చేయాలా? తాజాగా మళ్ళీ ఆయన చెల్లెలు షర్మిల వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఈ విధమైన ఒక పొలిటికల్గా మొత్తం అంతా కూడా అనిశ్చిత పరిస్థితే జగన్మోహన్ రెడ్డి కనపడుతూ ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలి? కేంద్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. ఆ బీజేపీతోటి ఇంతకాలం కేంద్రంలో కలిసి ఉండటం, రాష్ట్రంలో తగాదాటం, ఈ డ్యూయల్ గేమ్ నడిపారు. ఇక్కడ కేసీఆర్ అదే నడిపాడు, అక్కడ జగన్మోహన్ రెడ్డి అదే నడిపాడు. ఇప్పుడు మొత్తం క్లైమాక్స్కి వచ్చింది స్టోరీ. ఇప్పుడు బీజేపీతో ఉండాలా, కాంగ్రెస్తో వెళ్ళాలా? కేసీఆర్ కాంగ్రెస్ తోటి వెళ్ళే అవకాశం లేదు, ఎందుకంటే ఆయన పోరాటమే కాంగ్రెస్ తోటి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్తో వెళ్ళటానికి అవకాశం పోయింది. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీలో ఆయన చెల్లెలు చేరింది. తన మీద తిరుగుబాటు చేసి బయటికి వెళ్ళిన షర్మిల ఇప్పుడు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరింది. అందుకని ఇటు కేసీఆర్ కాంగ్రెస్ వైపు వెళ్ళలేడు, ఇటు జగను కాంగ్రెస్ వైపు వెళ్ళలేడు. ఈ పరిస్థితుల్లో ఈ రెండు పార్టీలు వచ్చి ఉన్నాయి. కాబట్టి రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఏం చేయాలి, ఎట్లా చేయాలి, మన పరిస్థితి ఏంటి? డైరెక్ట్గా బీజేపీతోటి కలిసిపోయామని చెబుదామా వద్దా? చెబితే నష్టం ఏంటి, చెప్పకపోతే లాభం ఏంటి అని బేరీజు వేసుకోవటానికి బహుశా కేసీఆర్ జగన్ కలిసి ఉంటారు. కేసీఆర్ జగన్ ఏంటంటే వాళ్ళు చాలా దగ్గర మనుషులు. ఇద్దరు 2 రాష్ట్రాలకి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు చాలా అంశాల్లో ఇద్దరు చాలా సహకరించుకున్నారు. మొత్తం ఒక అన్నదమ్ముల్లాగా ఇద్దరు కలిసిపోయి పనిచేశారు. రాజకీయాల కోసమే సుమా, రాజకీయ అవసరాల కోసం ఒకళ్ళనొకళ్ళు సమర్థించుకున్నారు. కేసీఆర్ అయితే చివరిలో ఓడిపోతాడని తెలిసినప్పుడు నాగార్జునసాగర్ డ్యామ్ దగ్గర ఒక నాటకీయ పరిణామాలు సృష్టించి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కేసీఆర్కి మేలు చేద్దామని ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా వాళ్ళు చివరి నిమిషం వరకు కలిసే ఉన్నారు, ఇప్పుడు కలిసే ఉన్నారు. ఇప్పుడు కలిసి ఒక స్ట్రాటజీ వేసుకోవాల్సిన పరిస్థితుల్లో ఇద్దరు ఉన్నారు. ఈ ఇద్దరికీ కూడా బీజేపీతో నేరుగా సంబంధం పెట్టుకోవడం ఇష్టం లేదు. బీజేపీతో నేరుగా సంబంధాలు పెట్టుకుంటే ముస్లింల ఓట్లు పోతాయని వీళ్ళిద్దరికీ భయం. ఇక్కడ కేసీఆర్కి అంతే, అక్కడ జగన్మోహన్ రెడ్డికి అంతే. అందుకని బీజేపీతో నేరుగా కలవకూడదు, కాంగ్రెస్ తోటి కలిసే పరిస్థితి లేదు.
ఇప్పుడు ఏం చేయాలి? బీజేపీ తోటి లోపాయికారి ఒప్పందం ఏదైనా చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి, చేసుకుంటే అట్లా చేసుకోవాలి. ఈ రకరకాల సమస్యల్లో ఈ ఇద్దరు నాయకులు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అందుకని ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారో ఎవరు బయటికి చెప్పలేదు, కానీ ఈ రాజకీయ విశ్లేషణ అయితే మాత్రం జరుగుతున్నది. దేశంలో ఏ పార్టీలో ఈ విధమైన ఏ ముఖ్యమంత్రికి, అంటే ఒక ముఖ్యమంత్రికి, తాజా మాజీ ముఖ్యమంత్రికి ఏర్పడ్డ ఈ సిచ్యుయేషన్ మాత్రం ఎవరికి లేదు. వీళ్ళిద్దరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరూ మాట్లాడుకొని మరి ఏ నిర్ణయానికి వచ్చారో ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే కానీ తెలియదు. మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.